హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా, నా మిత్రులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ 2025. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మన ఈ యొక్క వీడియోలో ఏపీ కానిస్టేబుల్ యొక్క దేహదారుఢ్య పరీక్షలు రెండవ రోజు అనగా నిన్న 31 డిసెంబర్ 31వ తేదీన జరిగిన ప్రతి జిల్లా వైజ్గా 13 జిల్లాల ప్రకారం ఏ జిల్లాలో ఎంతమంది హాజరు, ఎంతమంది క్వాలిఫై అయ్యారనేది క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చూసినట్లయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చూసినట్లయితే మొదటి జిల్లా చూసినట్లయితే ప్రకాశం జిల్లా అండి. ఓకేనా? ప్రకాశం జిల్లాలో నిన్న 600 మంది అభ్యర్థులు హాజరవ్వాల్సి ఉండగా 249 మంది మాత్రమే హాజరవ్వడం జరిగింది. 249 మంది హాజరైతే అందులో క్వాలిఫై వచ్చేసి 176 మంది మెయిన్స్కు అర్హత సాధించడం జరిగింది. ఇది ఏ జిల్లా అండి? ఒంగోలు, అంటే ప్రకాశం జిల్లాకు సంబంధించి. ఓకే, క్లియర్ కదా? మరి నెక్స్ట్ చూసినట్లయితే రెండో రోజు విజయనగరం జిల్లాకు అండి. ఇది విజయనగరం జిల్లాకు సంబంధించి రెండో రోజు 320 మందికి పరీక్షలు నిర్వహించారు. అంటే 600 మంది అభ్యర్థులు హాజరవ్వాల్సి ఉండగా 320 మంది మాత్రమే హాజరయ్యారు. కానీ ఇక్కడ ఏంటంటే ఎంతమంది క్వాలిఫై అనేది మాత్రం ఇవ్వలేదు. ఓకేనా ఫ్రెండ్స్? లేనిది మనం చెప్పలేము. కాబట్టి హాజరు శాతం అయితే 320 మంది అభ్యర్థులు. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే, ఓకేనా, ఇది అనంతపురం జిల్లానండి. ఓకేనా? అనంతపురం జిల్లాకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ కూడా మనం చూసినట్లయితే అనంతపురం జిల్లా ఇక్కడ కూడా ఏంటంటే ఇంతమంది అభ్యర్థులు ఈ జిల్లాలో మొత్తం ఇంతమంది అభ్యర్థులు మహిళా పురుష అభ్యర్థులు అర్హత సాధించి హాజరు కానున్నారు అని క్లియర్గా ఇచ్చారు. కానీ ఎంతమంది హాజరయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారని అప్డేట్ అయితే అనంతపురం జిల్లాకు సంబంధించి లేదు. ఈనాడు చూశాను, ఈ యొక్క ఆంధ్రజ్యోతి పేపర్, సాక్షి 3 పేపర్లు చూసి ఈ యొక్క మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారనమాట. ఎక్కడ కూడా అప్డేట్ అయితే లేదు. ఓకేనా ఫ్రెండ్స్? అది అనంతపురం జిల్లా. నెక్స్ట్ వచ్చేసి మనకు విశాఖ జిల్లా. ఓకేనా? విశాఖ జిల్లాలో చూసినట్లయితే మొత్తం 600 మంది అభ్యర్థులు హాజరవ్వాల్సి ఉండగా 221 మంది మాత్రమే హాజరయ్యారు. కానీ 221 మంది హాజరైతే ఎంతమంది క్వాలిఫై అయ్యారని అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. 221 మంది హాజరయ్యారని మనకి ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది విశాఖ జిల్లాకు సంబంధించి. ఓకేనా? విశాఖపట్నం. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏలూరు అండి. ఓకేనా? ఏలూరు అంటే మనకు వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? మొత్తం 600 మంది అభ్యర్థులు హాజరవ్వాల్సి ఉండగా 320 మంది మాత్రమే హాజరయ్యారు. మరి వీరిలో 189, ఓకే, 189 మంది మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్కు అర్హత సాధించారు, అంటే ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యారు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా నెక్స్ట్ అదేం జిల్లా? పశ్చిమ గోదావరి జిల్లా అండి. ఓకేనా? పశ్చిమ గోదావరి జిల్లా. ఇది చూసినట్లయితే నెల్లూరు జిల్లా. ఓకేనా? నెల్లూరు జిల్లాలో కూడా చూసినట్లయితే మనకు టోటల్గా 600 మంది అభ్యర్థులు హాజరవ్వాల్సి ఉండగా ఓకే 275 మంది హాజరయ్యారు. కానీ మనకి ఇక్కడ ఎంతమంది క్వాలిఫై అయ్యారనేది అయితే ఇవ్వలేదు. ఓన్లీ 275 మంది హాజరయ్యారు 600 మంది అభ్యర్థులకు గాను. ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించి. ఓకేనా ఫ్రెండ్స్? క్లియర్ కదా అంతవరకు? ఇప్పుడు చూసినట్లయితే 2 రోజుల్లో 397 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఏది? మెయిన్స్ ఎగ్జామ్కు. అంటే హెచ్చెర్ల ఏ జిల్లా అండి? ఇది శ్రీకాకుళం జిల్లా కిందికి వస్తుంది. టోటల్గా రెండో రోజు 605 మంది అభ్యర్థులు హాజరవ్వాల్సి ఉండగా 409 మంది అభ్యర్థులు హాజరయ్యారన్నమాట. వీరిలో 205 మంది అర్హత సాధించారు రెండవ రోజు. మరి మొత్తంగా మొదటి 30వ తేదీన 31వ తేదీన 2 రోజుల్లో శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 1205 మంది అభ్యర్థులు హాజరవ్వాల్సి ఉండగా 731 మంది హాజరయ్యారు. మరి 731 మందికి ఈవెంట్స్ నిర్వహించగా 397 మంది అయితే క్వాలిఫై అర్హత సాధించారు. దేనికి? మెయిన్స్ ఎగ్జామ్కు, అంటే ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యారు. ఓకేనా ఫ్రెండ్స్? క్లియర్ కదా? 2 రోజులు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి టోటల్గా 397 మంది అర్హత మెయిన్స్కు సాధించడం జరిగింది శ్రీకాకుళం జిల్లా. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే కర్నూలు జిల్లానండి. ఓకేనా? కర్నూలు జిల్లా చూసినట్లయితే హాజరైంది ఎంత అండి? 266 మంది హాజరైతే అందులో జాతి కొలతల వరల్లో పోగా 240 మంది సాధించారు. 240 మందికి 1600 మీటర్ పెడితే 221 మంది క్వాలిఫై. 221 మందికి 100 లాంగ్ జంప్ పెడితే 197 మంది ఫైనల్గా క్వాలిఫై అవ్వడం జరిగింది ఈవెంట్స్లో. అది కర్నూలు జిల్లాకు సంబంధించి. నెక్స్ట్ చూసినట్లయితే మనకు కాకినాడ అంటే తూర్పుగోదావరి జిల్లా కిందికి వస్తుందన్నమాట.
ఓకేనా. టోటల్గా మనకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ హాజరవ్వాల్సిన అభ్యర్థులు హాజరైందేమో 277 మంది హాజరవగా 184 మంది అభ్యర్థులు మెయిన్స్కు అర్హత సాధించడం జరిగింది. ఏ జిల్లా? తూర్పుగోదావరి జిల్లా. ఓకేనా. 277 మంది హాజరైతే 184 మంది మాత్రమే మెయిన్స్కు అర్హత సాధించారు, అంటే ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యారు. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే చిత్తూరు జిల్లానండి. ఓకే, చిత్తూరు జిల్లా చూసినట్లయితే రెండో రోజు 159 మంది ఎంపిక అవ్వడం జరిగింది. ఎంతమంది హాజరయ్యారు? 600 మంది హాజరవ్వాల్సి ఉండగా, ఓకేనా, 600 మంది హాజరవ్వాల్సి ఉండగా 403 మంది హాజరయ్యారు. 403 మంది హాజరైతే 159 మంది మెయిన్స్ రాత పరీక్షకు అర్హత సాధించారు, అంటే ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యారు. ఓకేనా ఫ్రెండ్స్. ఇందులో ఎవరైతే హాజరు కాలేదో వారు ఈ నెల 7, 8, 9 తేదీల్లో దేహదారుడు పరీక్షలో పాల్గొనొచ్చిన పోలీసుల అధికారులు క్లియర్గా చెప్పారు. ఆ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఈ 2 రోజుల్లో ఈవెంట్స్కు ఓకేనా హాజరవ్వలేదో, అంటే ఏదైనా కారణాల వల్ల, పర్సనల్ కారణాల వల్ల ఓకేనా రాలేకున్నారో వారికి 7, 8 తేదీల్లో దేవదారు పరీక్షలో పాల్గొనవచ్చని క్లియర్గా మనకి ఇక్కడ తెలపడం జరిగింది. ఓకేనా, చిత్తూరు జిల్లాకు సంబంధించి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కడప జిల్లానండి. కడప జిల్లా చూసిన ఓకేనా ఫ్రెండ్స్. కడప జిల్లాకు సంబంధించి జస్ట్ కానిస్టేబుల్ ఎంపిక అని కొనసాగుతున్న కానిస్టేబుల్ ఎంపిక అనే ఉంది, కానీ ఎటువంటి హాజరు అదేవిధంగా క్వాలిఫై పర్సెంట్ అయితే ఇవ్వలేదు. ఓకేనా ఫ్రెండ్స్. అది నెక్స్ట్ జిల్లా చూసినట్లయితే మచిలీపట్నం, అంటే మనకు కృష్ణా జిల్లా కిందికి అనేది రావడం జరుగుతుంది. ఇందులో కూడా ఏంటంటే పరుగు పోటీలు అభ్యర్థులు అదేవిధంగా పోటీలో నెగ్గాలి, ఉద్యోగం పొందాలి, అంటే జస్ట్ ఏంటంటే రెండో రోజు కూడా ఈవెంట్స్ కొనసాగుతున్నాయి అని అప్డేట్ అయితే రావడం జరిగింది. కానీ ఎంతమంది హాజరు, ఎంతమంది క్వాలిఫై అనేది అయితే ఏమి ఇవ్వలేదు. ఈ యొక్క సమాచారం మనం కానీ చూసినట్లయితే ఈ విధంగా 13 జిల్లాలకు సంబంధించి ఉంది. మరి ఏంటబ్బా గుంటూరు జిల్లా చెప్పలేదు. గుంటూరు జిల్లాకు సంబంధించి నేనైతే ఆల్మోస్ట్ ఈ యొక్క ఆంధ్రజ్యోతి పేపరు, సాక్షి పేపర్ చూశాను, ఈనాడు పేపర్ చూశాను, అదేవిధంగా ప్రజాశక్తి పేపర్ చూశాను, అన్ని పేపర్లు చూశాను. గుంటూరు జిల్లాకు సంబంధించి అప్డేట్ అయితే ఏం లేదు మిత్రులారా, అంటే దానికి సంబంధించి పత్రికా ప్రకటన ద్వారా అయితే ఏమీ ఇవ్వలేదు అప్డేట్. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్గా ఈ యొక్క 13 జిల్లాలకు సంబంధించి జరుగుతున్న 31వ తేదీన జరిగిన ఈవెంట్స్ యొక్క ఎంతమంది హాజరు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను, క్లియర్గా చెప్పారనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా.